హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన రజనీ మేడం గారు గూడూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, నా పేరు రజని. నేను గూడూరు నుండి మాట్లాడుతున్నాను. ఇక మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సరిత మేడం గారికి నా కృతజ్ఞతలు. ఓకే మేడం, ఈరోజు మనం చెప్పుకోవాలనుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారనే విషయం గురించి తెలుసుకున్నాము. ముందుగా నేను ఈ ధ్యాన మార్గంలోకి 5 సంవత్సరాల నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాను. మా వారి ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి నేను ఇష్టపూర్వకంగానో లేదా అనారోగ్య పరంగానో కాదు మేడం వచ్చింది. జస్ట్ మా వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ఇక్కడే మనకు గూడూరులో దగ్గరగా ఉంటుంది సిద్ధార్థ మెట్ల తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజే నా అదృష్టమో గత జన్మల పుణ్య ఫలమో తెలియదు, పత్రి సారు ఆ రోజే అక్కడికి రావడం జరిగింది. అంటే అందరూ గురువు గారు వస్తున్నారంటే ఎంతో ఆతృత ఉంటది కదా, అందరూ వెళ్తున్నారనమాట. అంటే క్లాసెస్ పైన జరుగుతుంటాయి, సార్ కింద ఉన్నారనేసి తీసుకురావడం కోసం అందరు ఎందుకు ఇలా వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు ఎలాగో వస్తారు కదా, ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు అంటే ఆ టైప్ లో ఉన్నాను. అంటే సార్ గురించి నాకు వాస్తవం ఏం తెలీదు. మా వారి ధ్యానంలో ఉన్న ఆయన చెప్పినా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ కాదు, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ మారడం అవన్నీ తర్వాత విషయము. ఆ గురువు గారు ఈయన పెట్టుకొని వింటుంటే, ఆయన గురువు అనే విషయం ఎంత తెలియదు. కూర్చోవాలి 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 అంటుంటే ఏంటి ఎప్పుడు చూసినా కూర్చోవాలంటారు, ఈయన పోయి తలిపేసుకుని పోయి కూర్చుంటుంటాడు. ఆ వేలో ఉన్నాను మేడం. పూర్తిగా ఎప్పుడైతే ఆ గురువుల యొక్క దృష్టి మన మీద పడుతుందో అప్పుడు మన యొక్క అజ్ఞాన ఛాయలన్నీ పోతాయి అన్న విషయము నాకు ఈ గురువుల సాంగత్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఓహో ఇది అన్న విషయం నాకు అవగాహన అయింది. సార్ వచ్చారు, చూశారు. అంటే అందరినీ లేండి. అప్పుడు సారు ఫింగర్ కాన్సెప్ట్ చెప్పాడు, 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు. 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంటే ఎవరైనా సరే మంచి విషయాలు చెప్తే వినడము ఇష్టమే. కాకపోతే కొంచెం అహంకారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అహంకారం అనే విషయం తెలిసింది. అంతకు ముందు వరకు దాన్ని నేను పెద్ద ఆత్మాభిమానం అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. తర్వాత తెలిసింది. చాలా మార్పులు చేస్తున్నాను మేడం, చాలా తగ్గించుకున్నాను. అంటే నన్ను నేను ఎక్కడ తగ్గించుకోవాలనే విషయం తెలుసుకున్నాను. ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ బాగా మైండ్ కి తీసుకోవడం, దాని మీద నేను కొంచెం ఎక్కువ అవగాహన పెంచుకున్నాను. అవునే కదా, ఏంటి శరీరం, మనసు, బుద్ధి ఇప్పటి వరకు ఏంటో తింటున్నాం, ఉంటున్నాం, బతికేస్తున్నాం అన్నట్టు ఉన్నాను. ఓహో ఇంత ఉందా, ఇది నా అంటే మామూలుగా మెడిటేషన్ అంటే మా స్కూల్ టైంలో ఆ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మెడిటేషన్, స్వాధ్యాయం అంటే మంచి బుక్ చదవడం స్వాధ్యాయం. ఆ సజ్జన సాంగత్యం ఇక్కడికి వచ్చిన తర్వాత సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం అనేది, అక్కడ సజ్జన సాంగత్యం అంటే గుడ్ ఫ్రెండ్స్ అంతే కదా. ఇది కదా ఆ వేలో ఉన్న నేను పూర్తి బయట ఆపోజిట్ యూ టర్న్ తీసుకున్నట్టు నా లైఫ్ చాలా. అప్పుడు ఏం పెద్ద సమస్యల్లో అవి ఇవి అని ఏం కాదు, కానీ ఇప్పుడు ఎలా జీవించాలో తెలుసుకున్నా. అంతకుముందు బ్రతుకుతున్నాను, ఇప్పుడు జీవించడం తెలుసుకున్నాను. అది ఒక గొప్ప కళ అన్న విషయం కూడా అర్థమైంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవన్నీ కూడా సార్ ఆ ఒక క్లాస్ తో నాకు చాలా మార్పులు వచ్చాయి మేడం. తర్వాత దాన్నే నేను కొంచెం విన్నదాన్ని నేను మళ్ళీ ఆ పక్కన వాళ్ళకి ఇట్లా చెప్పాలనే విషయం కాదు, మామూలుగా చెప్పుకుంటాం కదా, అక్కడికి వెళ్ళాను ఇలా చెప్పారు అని చెప్పుకుంటాం కదా. అలా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను పిరమిడ్కి వెళ్ళడం ఆగిపోయింది. అంటే వెళ్ళలేదు, ఈయన వెళ్తున్నారు వస్తున్నారు. అక్కడ లతా మేడం, చంద్రశేఖర్ సార్, లతా మేడం అక్కడ చూసుకునే వాళ్ళు అనమాట. అంటే ఆ ఆశ్రమాన్ని మేడం ఏమంటే మా వారితో చెప్పండి, అంటే మా సార్తో చెప్పండి, ఈ మేడం తీసుకురారా అని. నేను వచ్చి రా మేడం పిలిచింది రా, నాకెందుకు, నేను రాను, నాకు తెలీదు, నేనేం మాట్లాడలేను,
నేను రాను అంటుంటే ఇంకా సరే ఇన్ని సార్లు పిలుస్తుంటే మరీ హెడ్ వెయిట్ గా ఉంటది అన్నట్టుగా వెళ్ళాను. సార్ ఆ మేడంతో మాట్లాడాను. ఏంటి అది ఇది అన్నట్లు ఏం చేస్తున్నావు అంటే, మేడం నేను బిఏ బిఎడ్ వరకు చదువుతున్నాను. ఇంట్లో వర్క్ చేయడం అన్నీ అయ్యాయి. కాకపోతే ఇంట్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఏమన్నా చదువుతున్నావా అంటే, ఆ, ఆ, ఇవి కార్యక్రమాలు ఉంటాయి కదా చనిపోయిన తర్వాత అట్లాంటి టైంలో గరుడ పురాణం అనేది బుక్ ని పబ్లిష్ చేశారండి, ఇచ్చారు. ఆ గరుడ పురాణం. అప్పుడు ఆ బుక్ మొత్తం లాస్ట్ లో ఉన్నాను, ఆ బుక్ చదువుతా ఉన్నాను, లాస్ట్ లో ఉన్నాను, మేడం కలవడం జరిగింది. సరే నాకు తెలియదు అదేం పురాణాల గురించి నాకేం తెలియదు, నీకు తెలిసిందే ఏదైనా నాకు చెప్పవా అని. ఎంతో చదివిన నేను మేడం అడిగేసరికి అసలు ఏమి నోట్లోంచి రావట్లా, ఒక్క పాయింట్ కూడా గుర్తుకు రావట్లా. ఏంటి నేను ఇంత బుక్ చేశాను, మా నాన్నతో డిస్కస్ చేసేదాన్ని, డాడీ ఆ పురాణంలో పనిష్మెంట్లు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఉన్నాయి, ఇలా కొడుకుని కనాలంటే ఏదైనా చేసి కనాలంట, ఒక కొడుకు ఉండాలంట, లేకపోతే చాలా చదివాను. ఏంటి మేడం దగ్గర ఒక్క మాట కూడా రాలేదు. ఎంత ట్రై చేసినా ఏంటి మేడం అడుగుతుంది చెప్పలేకపోతున్నానని, మళ్ళా మేడం ఏదో పనిష్మెంట్స్ ఉంటాయని అన్నట్లుగా చెప్తే, తర్వాత మేడం అవునా పనిష్మెంట్స్ ఉంటాయి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, మనం ఆత్మ అని, శరీరాన్ని కాల్చలేము, శరీరము ఎగరలేదు, ఇలా అన్ని చెప్పారు కదా, మరి శరీరమే ఇక్కడ అయిపోతుంది, మరి అట్లాంటి శరీరం లేని నీకు శిక్షలు అక్కడ ఎట్లా, పనిష్మెంట్స్ ఎలా ఇదవుతాయి అని అంటే, అవును కదా ఈ శరీరం ఇక్కడ అగ్నిలోనూ భూమిలోనూ ఇదైపోతుంది, మరి శరీరం లేకపోతే ఆ శరీరాన్ని అక్కడ ఎట్లా పనిష్ చేస్తారు, ఈ విషయమే నాకు తెలియలేదే అని చెప్పి మేడం చెప్పిన విషయం కొంచెం ఆలోచించారు. అది చేసిన తర్వాత సరే ధ్యానం చేయాలి, వెజిటేరియన్ గా ధ్యానం చేస్తావా అంటే చేస్తాను మేడం, ధ్యానం చేసిన ఆ శక్తి మనలో నిలబడాలి అంటే, కుండలో నీళ్లు పట్టుకొని కింద చిల్లు పెట్టినట్లుగా నువ్వు నాన్ వెజిటేరియన్ గా ఉంటే నీకు శక్తి ఉండదు అని చెప్పడం జరిగింది. అవునా? మనం నాన్ వెజ్ ఆపేయాలి. మా సార్ అంతకు ముందు 1 ఇయర్ నుంచి ఆపేస్తున్నారు. ఆపేస్తున్నా నువ్వు తినకపోతే పో, మాకు తెచ్చి పెట్టు అని అంటే కొన్ని రోజులు తెచ్చారు, కొన్ని రోజుల తర్వాత తేవడం కూడా ఆపేశారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆపేసి 1 ఇయర్, ఇంకా మేడం చెప్పిన తర్వాత పూర్తిగా ఇంకా ఆపేయాలి, ఇదేంటి మనం ఎందుకు ఆపలేము, ఇది మనలో మన చేతుల్లో ఉండేదే కదా, అది మనం డిమాండ్ చేయడం ఏంటి, మనం దాన్ని డిమాండ్ చేయాలి, ఈ అంటే కొంచెం అహంకారం ఉంది కదా నాకు, ఆ వేలో పోయానమాట. అంటే ఇది మానేస్తే మంచిది అనేది కాదు, అది ఎందుకు నేను ఆనలేను అన్న దీంతో అలా వెళ్ళాను. ఆ తర్వాత మానడం, ఇది అప్పుడప్పుడు క్లాసెస్ కి వెళ్ళడం, ఆ మాస్టర్స్ చెప్పే విషయాలు వినడం, అవి నాకు బాగా లోపల పని చేయడం మొదలు పెట్టాయి. ఆ ఆ మార్గం ఇంకా అది ఎలా అయిందంటే ఒక ఎడిక్ట్ లాగా అయిపోయాను. ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్ ఎలా అవుతామో, ఇంకా సత్సంగానికి ఎడిక్ట్ అయ్యాను. ఈ ధ్యానము అనేది చేస్తున్నాను చేయటం లేదు, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ సత్సంగం మీద అయితే మాత్రం నాకు పూర్తిగా బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే విన్నాము అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఇవి చాలా బాగున్నాయి, తెలుసుకున్నాము, ఇవి అందరికి షేర్ చేద్దాము, ఈ ఒక వేలో సార్ ప్రతి వారం ఆదివారం ఎంతో మంది గురువులను తీసుకురావడం, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని వినడం, ఆ జ్ఞానాన్ని చెప్పడం, ఇవి బాగా అనిపించాయి. అలా తెలుసుకుంటూ ఇంకా ప్రతి వారం పిరమిడ్కి వెళ్ళడం, ఆ వేలో ఎంతో మంది గురువుల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ రోజు కొంచెం ఇక్కడ మీతో షేర్ చేసుకోవడానికి. మేడం మీ వీడియో రావట్లేదు. ఓకే మేడం, అట్లా షేర్ చేసుకోవడానికి ఈ రోజు వచ్చాను మాస్టర్. దీంట్లో భాగంగా తటవర్తి రాఘారావు సార్, రాజలక్ష్మి మేడం భీమవరం నుండి వాళ్ళు ఒకరోజు 3 days క్లాస్ బుద్ధ పిరమిడ్ లో పెట్టించడం జరిగింది. అప్పుడు మేడం పాత శుద్ధి, పదార్థ శుద్ధి, ఆ పాక శుద్ధి అని చెప్పడంతో నాన్ వెజిటేరియన్ ని వెజిటేరియన్ గా మారడంతో పాటు ఆ ఆ పాత్రలన్నీ కూడా తీసేయడం, పూర్తిగా శుద్ధ సాత్విక శాకాహారాన్ని తీసుకోవాలన్న విషయాన్ని అవగాహన చేస్తూ ఇప్పుడు ఈ ధ్యాన మార్గం, ధ్యానము, స్వాధ్యాయము, సాంగత్యము, సేవ, వీటిల్లో ఉంటూ ఉన్నాను. దానిలో భాగంగా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసే భాగంగా అజ్ఞానుల గురించి వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనే విషయం, ఆ టాపిక్ మనం తెలుసుకున్నాం. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, మనం ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అనుకుంటున్నాం.
కానీ ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందిన వారు పూర్ణ పురుషులు కాలేరు అని చెప్పేసి అంటారు మేడం. అంటే ఎందుకు పూర్ణ పురుషులు కాలేరు అంటే, ఏ జ్ఞానం అయితే మనం ఈ భూమి మీద తీసుకున్నామో అదే జ్ఞానాన్ని ఈ భూమి మీద ఉన్న కొంతమందికైనా దాన్ని అందించాలి, వాళ్ళని కూడా అలా తయారు చేయాలి. అప్పుడే మనం పూర్ణ పురుషులం కాగలము అన్న విషయాన్ని భూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది మేడం. భూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది. ఆ భాగంగా అందుచేత ఈ భూమి మీద మనం ఏదైతే పొందామో, అంటే ప్రతిసారి కూడా అంటుంటారు కదా, పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది అంటారు కదా. అట్లా ఏదైతే పొందామో అది మనం విశ్వానికి ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ మనం తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలి మేడం. ఆ తెలుసుకున్న దాన్ని అందరికి పంచుదాము అన్న ఉద్దేశంతో ఈరోజు చెప్పడం. అదే కూడా ప్రకృతి సిద్ధాంతం కూడా అదే మేడం. ఏదైతే మనం తెలుసుకున్నామో తిరిగి విశ్వానికి ఇవ్వాలి. దీన్నే పత్రి గారు, అంటే మన గురువు గారు ఏం చెప్తారంటే తీర్థంకర గోత్ర బంధనం అంటారు. అంటే తీర్థంకర గోత్ర బంధనం అంటే మానవుడు ఏదైతే పొందాడో దాన్ని అందరికీ ఇవ్వాల్సిందే. మానవుడు ఏదైతే పొందాడో దాన్ని అందరికీ ఇవ్వాల్సిందే. అదే మోక్షము. అప్పుడే మనకి మోక్షం వస్తుంది అప్పుడే అనే విషయం తెలుసుకుంటాం. దీనికి పత్రిసారు మూడు విషయాల గురించి చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే హరిహంతుడు, బోధితుడు, బుద్ధుడు అని వీళ్ళని చెప్తూ ఉంటారు మేడం. హరిహంతుడు అంటే గారు చెప్తారు, హరిహంతుడు, బోధిసత్వుడు, బుద్ధుడు. హరిహంతుడు అంటే తాను మాత్రమే ధ్యానం చేసుకునే వాడిని హరిహంతుడు అంటారు. బోధిసత్వుడు అంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ధ్యానము జ్ఞానము నేర్పించే వాళ్ళని బోధిసత్వుడు అంటారనమాట. అంటే మళ్ళీ ఇంకొకరు బుద్ధుడు ఎవరంటే, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధులే మేడం. ఎట్లా అంటే మనకి ఏదైతే తెలుసో దాన్ని 10 మందికి చెప్పాలని ఊరూర్లు తిరుగుతూ, రాష్ట్రాలు తిరుగుతూ, దేశాలు కూడా తిరిగే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. అందరూ కూడా తయారవుతున్నారు. మన మనందరినీ కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మేడం. అది అంతే. అంటే ఎట్లా అంటే ఆ పిరమిడ్ మాస్టర్ మాత్రమే అన్ని దగ్గరకి వెళ్ళి, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి, ఇంటింటి ధ్యానము, గ్రామ ధ్యానము అని అన్ని దగ్గరలకు శాకాహార ర్యాలీలు అయితే ఏంటి, జ్ఞాన ప్రచారం అయితే ఏంటి, పిరమిడ్ కట్టడాలు అయితే చాలా బాగా జరుగుతుందండి. ఈ సొసైటీలోకి నేను వచ్చినందుకు చాలా 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 ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను. అట్లా బుద్ధుడిలా తయారవుతున్నారు మేడం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక బుద్ధుడే అన్న ఫీలింగ్, అది చాలా వైబ్ ఉంటది మేడం దాంట్లో. సో అది చెప్తారు మేడం. బోధిసత్వుడు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని వాళ్ళు తీసుకునే మార్గాన్ని చూపించే వాళ్ళే బుద్ధులు అన్న విషయం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే ఈ మార్గంలో అంటే మనం ఎప్పుడైతే ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో దాన్ని 10 మందికి ఎప్పుడూ పంచుతూనే ఉండాలి. ఆ పంచిందే పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది. రేపు పంచుదాంలే, ఎల్లుండి పంచుదాంలే అని ఇట్లా కొంచెం నెగ్లెక్ట్, అంటే బద్ధకం ద్వారానో ఇట్లా ఉంటాం కదా. అట్లా కాకుండా ఏదైతే మనం విన్నామో, పుస్తక జ్ఞానం కావచ్చు, సజ్జన సాంగత్యాల ద్వారా తెలుసుకున్నది కావచ్చు, ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మస్తకంలో వేసుకుని దాన్ని మనం తిరిగి ఇచ్చేయాలి విశ్వానికి. ఆ పని చేయాలి. ఆ భాగంలో రేపు కాదు, ఈ రోజే, ఇవాళే అన్న దీంట్లో ప్రతి ఒక్క మాస్టరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలోనే ఇట్లా చిన్నప్పుడే కదా మనలో ఏదైతే నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉంటామో అప్పుడు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. పంచింది పెంచబడుతుంది అన్నారు. అదే మనం పంచకుండా ఉన్నట్లయితే అది మరుగున పడి ఇంకా మన అజ్ఞానుల కంటే కూడా మూర్ఖులుగా తయారైపోతాం అన్న విషయంలో ఎప్పుడైతే ఇట్లా మనం చెప్తూ ఉంటామో ఆ జ్ఞాన పరిధి, అంటే మనం తెలుసుకున్నది ఇచ్చేస్తూ ఉంటాం, ఖాళీ అయితే మళ్ళీ ఇంకోటి నేర్చుకోవడానికి. అంటే ఈరోజు మీకు మేము క్లాస్ ఇచ్చారు, అదే మేడం క్లాస్ ఇచ్చారు కదా, ఇంకా మంచి బెటర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చే బాబు, ఇది నేర్చుకుందాము, ఇది చేద్దాము అని ఒక ప్రయత్నం చేస్తాం. అదే క్లాస్ లేదనుకుంటే ఏదో వండుకున్నాము, తిన్నాము, రోజు అలా గడిచిపోతుంది. ఏదో స్వాధ్యాయం చేసాము. స్వాధ్యాయం చేయడం అంటే కరెక్ట్, మనం నేర్చుకున్నాం, దాన్ని చెప్పినప్పుడు ఎంత మనకి ఎక్కింది, దాన్ని మనం ఎంత బయటకు తీయగలుగుతున్నాం. చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే మనలో ఎంత ఇమిడింది అన్న విషయం మనకు తెలుస్తుంది.
అంటే బయట వాళ్ళకి ఏదో మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం అనేది నాలో ఎంత ఇమిడింది, నేను ఎంత దాన్ని పట్టుకునే శక్తి నాలో ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటాం అప్పుడే తెలుస్తుంది. ఈ సత్యం అనేది ఎప్పటికీ పంచుతూనే ఉండాలి. ఇది సత్యం. ఆ సత్యమే అదే అంటారు కదా, నీళ్ళు పళ్ళ మెరుగు సత్యం వ్యాప్తి మెరుగు అని. ఈ సత్యం వ్యాప్తి, ఇది వ్యాపిస్తూనే ఉండాలి, ఉంటుంది అన్న దీంట్లో ఇదేంటి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా. అంటే అజ్ఞానం వల్ల, అంటే వశిష్ఠుడు చెప్పారు కదా అజ్ఞానికి ఆ ఎందుకు ఇట్లా అంటే, అతను ఒక 4 విషయాలు చెప్పాడు అనమాట. వశిష్ఠ మహర్షి 4 విషయాలు అజ్ఞానులకు ఉంటాయంట. అంటే ఈ జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఎట్లా ఉండదంటే వివేకం లేని వారికి, ఏంటి, వివేకం లేని వారికి జ్ఞానం ఉండదు. వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. వివేకం లేని వాడికి శాస్త్రం ఎందుకు బరువు అనేసి అంటే, వాడికి తెలియదు ఏది సరి అయింది, ఏది సరి కానిది, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఈ విషయాలు తెలియదు. శాస్త్రాలు చదవడం అంటే భాగవతం, భగవద్గీత, రామాయణం ఇట్లాంటి వాటిని చదివినప్పుడు మా మహాత్ములు చెప్పినటువంటి ఆ విషయాలు తెలుస్తాయి మనకి, ఆ సత్యాలు తెలుస్తాయి. ఇది ఇలా ఉండాలి నాన్న, ఇలా ఈ పని చేస్తే ఇది ఈ అధర్మమైన పని చేసినప్పుడు ఇట్లాంటి కర్మలు అనుభవించాల్సి వస్తుంది, ఇలా కర్మ వస్తే మళ్ళీ జన్మలు, దుఃఖాలు, ఈ బాధలు ఇవన్నీ ఉంటాయని మన శాస్త్రాలు అంటే స్వాధ్యాయం ద్వారా మనకి ఎన్నో విషయాలు మనకి ప్రతిసారి చెప్తుంటాడు. 1,00,000 పుస్తకాలు చదివాను అని. అంటే అందరి పుస్తకాలు చదివినప్పుడు, అన్ని సద్గ్రంథాలు చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాల సారమంతా ఆ గ్రంథాల్లో ఉంటుంది. అందుకనే శాస్త్రం తెలియాలి. వివేకం లేని వాడికి ఆ శాస్త్రాలు తెలియదు, వాడికి బరువు అది. ఆ ఏం చదువుతాంలే, అవి మనకు అర్థం కావు, ఆ బుక్స్ మాకేం అర్థం కావు అంటే ఏదో ఒక తోక పెట్టుకొని వదిలేస్తూ ఉంటారన్నమాట. నాకు అర్థం కాదు అంటే వాళ్ళు ప్రయత్నం చెయ్యరు చదవాలి, లేదా చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి, ఇట్లాంటివి ఏమి అవగాహన చేసుకోరన్నమాట. అందుకని వాళ్ళకి సత్యం తెలియదు. సత్యం ఏంటి? ఆత్మ సత్యం. మనం కనిపించే ఈ శరీరమే సత్యం అనుకుంటూ, కనిపించే ప్రపంచాన్ని సత్యం అనుకుంటూ అసత్యంగా జీవిస్తూ ఉన్నాం. సృష్టిని సృష్టించిన సృష్టికర్త సత్యం. సృష్టి ఉంది. అది అంటారు కదా జగన్ విద్య ఆత్మ సత్యము అనేది. అట్లా మనము ఈ కనిపించే వాటినే సత్యం అనుకుంటూ వాటి వెంట పడుతూ ఈ కనిపించనిది ఏదైతే ఉందో కనిపించేటట్టు చేసిన ఆ పరమాత్మని మాత్రం మనం పట్టుకోలేకుండా ఉన్నాము. అందుకని శాస్త్రాలు వాడికి వాళ్ళు చూడరు. అంటే ఈ భగవద్గీత చదువుదాము, దాంట్లో ఒక శ్లోకం అర్థం చేసుకుందాము, ఎందుకు చెప్పబడింది, పరమాత్మ సాక్షాత్తు పరమాత్మే చెప్పినటువంటి భగవద్గీత. దాన్ని అంటే అంటారు కదా, ఒక భగవద్గీతని ఫాలో అయితే మన జన్మే తరించిపోతుంది అంటారు. అవును కదా మేడం. అంటే దాంట్లో చాలా విషయాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది ధర్మం, ఏది అధర్మము, ఇలా అన్ని చెప్పబడి ఉన్నాయి అనమాట. అట్లా భగవద్గీతలో పంచమహాపాపాలని కూడా కొన్ని చెప్పడం జరిగింది. అంటే శాస్త్రాలు చదివితే మనం ఎలా ఉండాలో ఉండకూడదు అనే విషయంలో పంచమహాపాపాల గురించి కూడా చెప్పారు. ఏంటి పంచమహాపాపాలు అంటే తాగుడు, చూదము, వ్యభిచారము, అహింస, ఇవన్నీ. అహింస కాదు, తాగుడు, జూదము, వ్యభిచారము, అబద్ధము, హింస, ఈ 5 పంచ మహాపాపాలు. ఎవరైతే అంటే ఈ వీటికి దూరంగా ఉంటారో వాళ్ళు పంచ మహాపాపాలకు దూరంగా ఉన్నట్టు. వీటిల్లో ఉన్న వాళ్ళు తాగుడు అదేం పెద్ద పాపం కాదు అన్నట్టు ఫీల్ అవుతారు. అదే పంచ మహాపాపంలో మొదటిది ఈ తాగుడు అనేది. కానీ జూదము, వ్యభిచారము, అబద్ధము, హింస, ఇవన్నీ కూడా చాలా చెడ్డ పనులు అనేసి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగిందనమాట. దీంట్లో ఒకరోజు అంటే అంటే హింస, ఈ హింస నోటి ద్వారా కానీ, అంటే మనం అనుకుంటాం ఇప్పుడు అదేంటి, జంతువుల్ని చంపడమే హింస అని అనుకుంటాం. జంతువులు చంపడమే కాదు, మనుషులను కూడా మాటలతో హింసించకూడదు. మన మాట వలన కానీ, మన చేతల వలన కానీ, మన పనుల వలన కానీ, దేని వలనైనా సరే వాళ్ళని హింసించకూడదు. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? మనం ఆ శాస్త్రాలు చదివినప్పుడు ఆ పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము. అప్పుడే కదా మన వాస్తవానికి సృష్టికర్తనం అనే విషయం కూడా బాగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాస్తవం తెలుస్తుంది? ఇవన్నీ తెలిసినప్పుడు ఇది వాస్తవం అని తెలుస్తుంది. అప్పుడు మనం ఆ వాస్తవంలో జీవిస్తూ ఉంటాం అనమాట. అలా
వశిష్ఠులు వారు చెప్పినటువంటి వివేకం లేని వాడికి జ్ఞానం బరువు అని చెప్తాడు. అజ్ఞానికి తెలియదు కదా, ఆ వివేకం ఉండదు, వాడి శాస్త్రాలు చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పి అజ్ఞానిలో మొదటి ఈ ఈ లక్షణం ఉంటుందన్నమాట. ఏ అజ్ఞానికి ఈ లక్షణం ఉందంటే వాడు అజ్ఞానం. అంటే ఈ శాస్త్రాలు చదవాలి ఇది అది అనే ఇది లేకుండా ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వైరాగ్యం. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టేయడము, లేకపోతే సంసారంలో లేకపోవడము, లేకపోతే బంధాలని వదిలేయడం అట్లా ఏం కాదు మేడం. ఉన్నతమైన దాన్ని పట్టుకొని అల్పమైన దాన్ని వదిలేయడమే వైరాగ్యము అంటే. ఉన్నతమైన దాన్ని పట్టుకొని అల్పమైన దాన్ని వదిలేయడమే వైరాగ్యము. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం ఆ వైరాగ్యం గురించి తెలుసుకుంటాం. అరే పరమాత్మ సత్యం కదా, మనం ఈ ప్రపంచం వెంట బంధాలు వెంట బంధుత్వాలు అంటే అన్నిట్లో ఉండాలి, వాటిని అన్నిటిని పట్టించుకోవాలి, కానీ అంటించుకోకూడదు. ఎలా అయితే తామరాకు మీద నీటి పొందుతుందే ఉండాలో మనం కూడా అన్నిట్లో ఉంటూ సార్ చెప్పాడు సంసారంలోనే నిర్వాణం. పత్రిక చెప్పండి, మీరు ఏది అవసరం లేదు, అన్నిట్లో ఉండండి. అన్నిట్లో ఉంటూ మనకి ఏది అవసరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, మరణాంతర జీవితం గురించి ఇట్లా ఈ విషయాలన్నీ మనకి ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఎప్పుడైతే మన ఆసక్తి తగ్గుతూ ఉంటుందో మనకి జ్ఞానం పట్ల వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆత్మ పట్ల వైరాగ్యం ఉంటుందో అప్పుడే మనం జ్ఞానాన్ని పట్టుకోగలుగుతాము. లేకపోతే అసత్యాన్ని పట్టుకుంటూ ఆ ఈ ఆత్మ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉంటామన్నమాట. సో ఇదన్నమాట, ప్రపంచం మీద వైరాగ్యం లేనంత సేపు జ్ఞానం చాలా కష్టంగా బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని గంటలు మనం ధ్యానం చేసాము, లేదా ఆ ఎన్ని గంటలు ఇలా ఉన్నాము అనేది కదా. అంటే చూడండి, ప్రాపంచ విషయాల పట్ల ఎన్నో గంటలు స్పెండ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఒక సినిమా చూడటము, సినిమాకి గంటలు గంటలు కూర్చుంటాం, ఒక 2 గంటలైనా 3 గంటలైనా సినిమా చూడడానికి కూర్చుంటాం. అదే ఆ మన జ్ఞానం అంటే ఒక ధ్యానం చేయడానికి కూర్చోమంటే ఒక 10 నిమిషాలు కూర్చోమని అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేదా గంట కూర్చున్నానా, ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అంటే మనకి ఆత్మ పట్ల ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఆ వైరాగ్యం అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇంద్రియాల మీద ఆ శక్తి తగ్గించుకోవాలి. ఎట్లా అంటే ఇంద్రియాలు చూసిన దాని మీద కల్లా వెళ్ళిపోతూ ఉంటాయి. కళ్ళు అది చూడాలి, ఇది చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇట్లా ఇంద్రియ నిగ్రహం అనేది మనకి తగ్గిపోతుంది ప్రాపంచిక విషయాల మీద మనం వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే మనం ఆత్మ పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉంటామో ఈ ఈ అసత్యం పట్ల మనకి వైరాగ్యం అనేది వస్తుంది. అది వశిష్ఠుల వారు అజ్ఞానులను ఉద్దేశించి వైరాగ్యం గురించి చెప్పడం జరిగింది. అంటే వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు జ్ఞానం మీద. ఏం జ్ఞానం, జ్ఞానం సజ్జన సాంగతి ఇవి చెప్తా అంటారు, డబ్బు సంపాదించుకోవాలి కానీ, బంధాలని నిలబెట్టుకోవాలి కానీ, పిల్లల్ని ఇది అది వాటిల్ని వదిలేసి ఏంటి ఎంతసేపు కళ్ళు మూసుకోవడం లేదంటే అవి ఇవి అంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే అజ్ఞానం కొద్ది. అంటే ఇప్పుడు గతంలో నేను కూడా దీనికి రాకముందు అలానే ఉన్నాను. వస్తాం, సమయం పడుతుంది. అంటే ఆ వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారంటే అజ్ఞానులు ఈ స్థితిలో ఉంటారు, వీళ్ళకి జ్ఞానం బరువు, వివేకం ఉండదు వాళ్ళకి, శాస్త్రాలు బరువు వాళ్ళకి, వివేకం లేని వాడికి శాస్త్రం బరువు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అని చెప్పి ఈ 2 విషయాలు గురించి. మూడో విషయం ఏంటంటే శాంతి లేని వాడికి మనసు బరువు. అంతే కదా, శాంతి లేదు వాడికి. శాంతి ఎప్పుడు వస్తుంది? తృప్తి ఉంటే వస్తుంది. తృప్తి లేనప్పుడు వాడికి మనసు దుఃఖం, ఎప్పుడు చూసినా ఏంటో ఏదో నాకు అంత కష్టంగా ఉంది, నాకు అది ఉంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను అంటే ఎంతసేపు ఆ ఆశించడం, ఎక్స్పెక్టేషన్స్ మీద పోతూ ఉంటాం. ఎంత ఉన్నా సరిపోదు. ఒకప్పట్లో ఒక పూట తినడానికే కష్టం ఉండేది. ఇప్పుడు చక్క ఎన్ని రకాలు తినగలిగే స్థితి అందరికీ ఉంది. మాక్సిమం అందరికి 99% ప్రతి ఒక్కరికి అన్ని తినగలిగే పరిస్థితి ఉన్నా కానీ మనకు ఎక్కడ ప్రశాంతత లేదు. ఏదో కావాలి. కోట్లు ఉండే వాడిని చూసి అరే నాకు లేవే, కార్లు ఉండేవాళ్ళు మలయాళ స్వామి చెప్తారు, కారు లేదని బాధపడుతూ కాళ్ళు ఉన్నాయని మలయాళ స్వామి చెప్తారు. అంటే ఏర్పేట దగ్గర మలయాళ స్వామి ఆశ్రమం ఉంది, ఆయన చెప్తారు అన్నమాట.
ఎంత గొప్ప విషయం, నిజమే కదా. మనకి కాళ్ళు లేని వాళ్ళతో చూస్తే అరే వాడికి కాళ్ళు లేక అవస్థ పడుతున్నాడు, మనకి భగవంతుడు దయ వల్ల కాళ్ళు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే తృప్తి పడతామో అప్పుడు మనకు బరువు తగ్గుతుంది. మనం అలా కాదు, ఉన్నదాంతో ఎప్పుడు తృప్తి పడము. అరే సైకిల్ ఉన్న స్తోమత నాకుంటే కష్టపడి సంపాదించు, కారు వస్తుంది. కానీ మనం కష్టపడము, సంపాదించము, కానీ కారు కావాలి. కారు ఉన్న వాడిని చూసి పోల్చుకోవడంతోనే సరిపోతుంది, కష్టపడితే అన్నీ వస్తాయి. ఆ కష్టే ఫలి అన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే కారు ఉన్న వాళ్ళని చూసి అరే నాకు కారు లేదు, కారు ఉంటే నాకు ఫ్లైట్ లేదు, ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ మనసుకి ఆ బరువు అది ఇంకెట్లా తేలిక అవుతుంది. అదే అందుకనే ఈ ధ్యానంలోకి వచ్చి మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే ఈ అనవసరమైనటివి చూడకుండా కళ్ళు మూసుకుంటాం, అనవసరమైనటివి వినకుండా చెవులు మూసుకుంటాం. అంటే ఆటోమేటిక్ మూసుకోవడం అంటే ఇట్లే మీరు కాళ్ళు కట్టేస్తాం, ఎక్కడికంటే అక్కడికి అనవసరంగా తిరగం, మన పని అయిపోయిందా కాళ్ళు కడతాం, పంట పని అయిపోయింది చేతులు కట్టేస్తాం, హ్యాపీగా అన్ని కట్టేసాము అంటే ఇంకొకటి స్టార్ట్ అయ్యి ఉంటుంది ఈ ఆలోచనలు. ఈ నాలుగు కాళ్ళు చేతులు నోరు కళ్ళు ఈ నాలుగు కట్టేసరికి ఐదోది స్టార్ట్ అవుతుంది. అంటే గతంలోకో భవిష్యత్తులోకో తీసుకెళ్తూ ఉంటుంది. ఆ గతాన్ని భవిష్యత్తుని శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా సార్ చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఆ చిన్నగా ఆలోచనలన్నీ స్లో డౌన్ కామ్ డౌన్ అవుతూ 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 ఇప్పుడు వస్తుంది. అసలు ఏంటి నేను, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఆలోచనలన్నీ మనలోనే ఆ గురువులు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఆ వింటాము వచ్చేస్తాం. కాదు, మనం ధ్యానంలో కూర్చొని ఎంత సమయం మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన లోపల ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. అరే నిజమే కదా, ఈ నిలకడ మనస్తత్వం అప్పుడు వచ్చి మన మనసు ఏంటి, అసలు ఆలోచన చేసేది ఎవరు, నేనంటున్నాము, నేనెవరు, ఈ శరీరమా, కనిపించే ఈ శరీరమా, ఆలోచనలు చేసే ఈ మనసా, విచక్షణ చేసే బుద్ధ, అసలు ఎవరు నేను అన్న ఆలోచన అప్పుడు వచ్చి ఆ నేను ఆత్మని, ఈ ఆత్మ సత్యము, ఈ జగన్ మిథ్య అనే విషయాన్ని తెలుసుకుంటూ అప్పుడు మన కష్టాలన్నీ కూడా ఇప్పటి వరకు ధ్యాన మార్గంలోకి రానంత వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి శాపాలుగా ఉంటున్నాయి. అదే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి గురువులు చెప్పిన జ్ఞానం తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటూ ఉండగా అది మనం అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో అప్పటి నుండి ఇప్పుడు మనకి వచ్చే కష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు ఇవన్నీ ఏమైపోయాయి, మన అప్పులు తీరిపోతున్నాయి, మన బాకీలు తీరిపోతున్నాయి, ఇవన్నీ మనకు వరాలు. తెలియనంత వరకు అవి శాపాలు అనుకుంటున్నాం. ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు మనకు వచ్చే కష్టాలు సమస్యలు బాధలన్నిటినీ శాపాలు అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నామో అప్పుడు అరే ఇవి మనకు వరాలు, ఈ కష్టాలు మనకి వరాలు, ఈ శాపాలు మనకి, ఈ సమస్యలన్నీ మనకు వరాలు అన్న విషయము ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాం. అంతే కదా, పూర్వ జన్మ కృతం పాపం అనేసి చెప్తూ ఉంటారు కదా, దాన్ని బట్టే ఏ జన్మలో ఏం పాపం చేస్తుంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాయి అంటే గతంలో చేస్తున్నాం ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో నా బాకీ తీరిపోతుంది అన్న విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. అంతకుముందు ఏంటంటే ఏందబ్బా నాకే సమస్యలు, ఎవరికి లేవు, అన్ని నాకే ఉన్నాయి, ఇట్లా అన్ని మనకే మనం ఆపాదించుకుంటూ ఇలా ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చాము ప్రతి దానికి రిలాక్స్ గా చెప్తారు, కష్టాలు అవమానాలు బాధలు ఇవన్నీ మన ఎదుగుదలకి మన పురోగతికి సోపానాలు అని చెప్తారు అనమాట. ఎవడైతే కష్టాలు లేకుండా అవమానాలకి వాడేమి ఎదగడు అని చెప్తారు సార్ బద్రి సారు. ఈ కష్టాలు ఈ బాధలు అంటే ఇది ఎందుకు వచ్చింది, నేను ఏం చేశాను, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ అప్పుడే కదా తెలుసుకుంటాము. అది ఏ కష్టం రాలేదు, అన్ని హ్యాపీగా జరిగిపోతున్నాయి, అక్కడ ఏ ఎదుగుదల ఉండదు, ఇంకేం నేర్చుకుంటాం, అన్ని జరిగిపోతున్నాయి, కామ్గా ఉంటాం. అదే ఒక కష్టం వచ్చింది, దాన్ని ఎలా అధిగమించాలి, అసలు ఎందుకు వచ్చింది, అది ఎక్కడ లోపం, నాలో ఉందా లోపము, నేను చూసే దృష్టిలో ఉందా, నా ఆలోచన విధానంలో ఉందా, నా ప్రవర్తనలో ఉందా, ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తాం, మనతో మనం ఉన్నప్పుడు ఆలోచిస్తాం. ఎంతసేపు పరధ్యానంలో ఉంటున్నాం. ఈ ధ్యానానికి పరధ్యానానికి డిఫరెన్స్, ధ్యానం అంటే మనతో మనం ఉండడం. అంటారు కదా, ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. ఆ పని మీద ధ్యాస పెట్టడం ఏమమ్మో పరధ్యానంగా ఉన్నావు అంటారు. పిలిస్తే పలకపోతేను లేదా ఇంకేదన్నా చేయి ఇంకేదన్నా చేసి ఏ పరధ్యానంలో చేస్తున్నావు అంటారు. అంటే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది అంటే అది పరధ్యానము. ఏ పని చేస్తున్నావు ఆ పని మీద ఉన్నావు అంటే అది ధ్యానము. అంటే కళ్ళు మూసుకొని చేసేదే కాదు ధ్యానం, ఏ పని మీద ధ్యాస పెట్టి చేస్తున్నామో దాన్ని చేయడం కూడా ధ్యానమే అనే విషయము
ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే శాంతి, మనసుకి శాంతి. అప్పుడే ఆ బరువు అనేది తగ్గుతుందన్నమాట. శాంతి ఈ జ్ఞానం ఉన్న వారికే కదా ఆ మనసు తేలిక పడుతుంది. జ్ఞానం లేని వాళ్ళు అన్నిటిని తీసుకొచ్చి లోపలేసుకొని నాకే కష్టాలున్నాయి, నాకే బాధలున్నాయి, నాకే అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇట్లా అందరి మీద పడిపోతూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. సో ఆ శాంతి లేని వాడికి మనసు బరువు. ఎప్పుడు మనం తృప్తిగా జీవించాలి. ఈ జన్మ వచ్చింది, భగవంతుడి దయ వల్ల ఈ జన్మ వచ్చింది, ఈ జన్మను సార్థకం చేసుకుంది. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి అన్న విషయం మనకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అన్నది వశిష్ఠుల వారు అజ్ఞానికి చెప్పిన మూడో విషయం అన్నమాట. నాలుగో విషయం ఏంటంటే ఆత్మ జ్ఞానం లేని వారికి శరీరం బరువు. ఆత్మ జ్ఞానం లేని వాడికి శరీరం బరువు. వాడేమనుకుంటాడు, ఈ శరీరమే నేననుకుంటూ ఈ శరీరానికి వచ్చిన రోగాలు లేదా ఈ శరీరంతో వచ్చిన కష్టాలు, బంధాలు, బాధ్యతలు ఇవన్నీ తనవే అనుకుంటూ తన మీదే వేసేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నేను ఒక ఆత్మ అన్న విషయాన్ని అతనికి అనుభవంలోనే ఉండదన్నమాట. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉంటే అసలు ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాం, ఈ శరీరంతో మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఈ అవగాహన అంతా కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే ఆత్మ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు. ఎప్పుడైతే మనం ఆ వివేకాన్ని సంపాదించుకుంటామో, ఆ వైరాగ్యాన్ని మనలో ఆ ఆకలింపు చేసుకుంటాము, ఆ శాంతి అనేది ఏర్పడి ఆత్మ జ్ఞానం మనకి అనేది మనకి వశిష్ఠుల వారి అజ్ఞానం అనే కాన్సెప్ట్ ద్వారా మనకి అర్థం. అట్లే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ శరీరం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే మన జీవిత లక్ష్యం మోక్షాన్ని పొందడమే అన్న విషయం ఆత్మ జ్ఞానం ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. జ్ఞానం లేనప్పుడు కష్టాలను పడుతూ కష్టాలను శాపాలనుకుంటూ ఈ సమస్యలన్నీ మనవే అనుకుంటూ ఇట్లా అజ్ఞానంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం. కానీ జ్ఞానం పెరిగిన తరువాత ఏది వచ్చినా ఓకే, ఏది పోయినా ఓకే, జరిగేదంతా మంచికే, ఇట్లా అన్ని పాజిటివ్ వేలో తీసుకుంటూ ఉంటాం. అదే అట్లా కాకుండా మనం ఎంతసేపు వాటి మీద వీటి మీద ఇట్టుంటే 1,00,000 వస్తే ఇంకో 10,00,000 వస్తే బాగున్ను, ఇంకొక ఇల్లు కట్టుకుంటే బాగున్ను, ఎట్లా అనవసరమైన వాటి మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మజ్ఞానం మీద అసలు నిలబడదన్నమాట. ఇట్లా కష్టపడితే అన్నీ వస్తాయి. చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాం. మనం చేయాల్సింది ఏమి చేయకుండా అలా కూర్చొని నాకు అన్నీ రావాలి, అది అది కావాలి, ఇది కావాలి, ఇదంతా అజ్ఞాని యొక్క లక్షణము. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. జ్ఞానం నేర్చుకోవాలన్న ఆశ, తపన అవేమీ ఉండవు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోతే శరీరం మనకి బరువు. ఎందుకంటే ఆ శరీరంలో మనం ఏం చేస్తాం, మామూలుగా జ్ఞాన నవరత్నాలు అనే టాపిక్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఏంటి, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అంటే దేహం, ఈ దేహం అంటే ఈ శరీరం బరువు అంటున్నాం. ఈ దేవాలయం, ఈ దేవాలయాన్ని ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే మనకి ఆ శరీరం బరువు అనిపిస్తుంది. కానీ మనం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాము, మాంసాహారాన్ని తీసుకుంటూ అపవిత్రం చేసేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఈ మాంసాహారాన్ని మద్యాన్ని ఇలా తీసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటూ ఈ శరీరానికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకుండా చేయాల్సిన పనులు చేయకుండా ఈ శరీరం పలు ధర్మ సాధనం అంటారు. మనం దేనికి తెచ్చుకున్నాం ఈ శరీరాన్ని, ఒక సాధన చేసి స్వాధ్యాయం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది సేవకు ఉపయోగించి అట్లా ఒకటి సహాయం కోసం ఒకరి కష్టాన్ని తీర్చడం కోసం ఈ శరీరాన్ని ఉపయోగిస్తూ అనవసరమైన వాటిని ఉపయోగిస్తూ మన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాము. అజ్ఞానులు యోగంలో ఉంచవలసిన ఈ శరీరాన్ని భోగంలో ఉంచుతున్నారు. యోగంలో ఉంచాలి మన శరీరాన్ని. ఎప్పుడైతే మనం యోగంలో ఉంచుతూ ఉంటామో మనం మాంసపిండం మంత్రపిండము అవుతుంది అని పత్రిసారి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మన శరీరాన్ని సాధనలో ఉంచుతూ ఆ శక్తిని, విశ్వశక్తిని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో మన నాడీ మండలం జరిగి మన మాంసపిండం మంత్రపిండంగా తయారవుతుంది. అదే అజ్ఞాని ఏం చేస్తున్నారు, దాన్ని భోగాల కోసం, సుఖాల కోసం, సరదాల కోసం దాన్ని ఉపయోగిస్తూ
ఆ, అనవసరమైన ఆహారాన్ని తీసుకొని అనారోగ్య సమస్యలన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా మనం ఏం జ్ఞానం ఉండే వాళ్ళు ఏ కష్టం వచ్చినా ఏమనుకుంటారు, నా బాధ తీరిపోతుంది అనుకుంటారు. అదే అజ్ఞానంలో ఉన్నవాడు నాకే వచ్చాయి కష్టాలు, నాకే వచ్చాయి సమస్యలు అనుకుంటూ ఆ శరీరాన్ని హింసించుకుంటూ ఇంకా నాకు ర్యాంక్ రాలేదని చాలా మంది, లేదా నాకు అది కావాలి ఇది కావాలి అని ఆ శరీరాన్ని కూడా అవి తీరినప్పుడు వాళ్ళు ఆ శరీరాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకుంటారు. విచ్ఛిన్నం అంటే ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకుని ఆ శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. అదే యోగంలో ఉన్న వాళ్ళు దాని సాధనకు ఉపయోగించుకొని ఆ మాంసపిండాన్ని మంత్రపిండం తీసుకుంటూ ఉంటారని వశిష్ఠుల వారు చెప్పడం లేదు. అజ్ఞానంలో ఉంటే ఇంకా దుఃఖంతో బతుకు మీద విరక్తి వచ్చేస్తుంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు కదా, శాస్త్రం ఎందుకు చదవాలి, శాస్త్రం ఎందుకు చదవాలి. ఇప్పుడే అనుకున్నాం మనం, శాస్త్రం లేని అదే వివేకం లేని వాడికి శాస్త్రం బరువు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు, శాంతి లేని వాడికి మనసు బరువు అని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, నేను ఒక ఆత్మ, దీనికి ఒక జ్ఞానం అవసరము అంటూ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. అప్పుడే మనకు శరీరం బరువు కాదు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అంపశయ్య మీద అంపశయ్య మీద ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు కొన్ని సందేశాలు ఇస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన అంపశయ్య మీద ఉన్నాడు, ఇంక వెళ్ళిపోతుంటే అప్పుడు ధర్మరాజు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఆ, కొన్ని సందేశాలు చెప్తూ ఉంటాడు. ఆ సందేశాలు చెప్పుకుంటున్న సమయంలో బృహస్పతి గారు అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు ఆయన్ని ఈయన ధర్మరాజు అడుగుతారు, ఏంటి ఇట్లా ఒక ఆరింటిని చెప్తారన్నమాట. ఎవరు? ధర్మరాజు. ఒక ఆరింటిని చెప్పి దీంట్లో ఏది కరెక్ట్ అని బృహస్పతి గారిని అడుగుతారు. ఈయన చెప్పే సందేశాల ప్రకారం ఆయన అడుగుతూ, అది ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, నెక్స్ట్ వచ్చి సమర్పణ, నిత్య అనుష్ఠానం, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అనుష్ఠానము, నిత్యానుష్ఠానము, తపస్సు, అహింస, ఇట్లా ఆరింటిని చెప్పి వీటిలో ఏది గొప్పది అని చెప్పి ధర్మరాజు బృహస్పతిని అడుగుతారనమాట. అప్పుడు బృహస్పతి గారు చెప్తాడు, అన్ని గొప్పవే, ఏది గొప్పది కాదు, ధ్యానం గొప్పదే, ఇంద్రియ నిగ్రహము గొప్పదే, ఆ అహింస గొప్పదే, నిత్యానుష్ఠానము గొప్పదే, నెక్స్ట్ వచ్చి తపస్సు గొప్పదే, ఇట్లా అన్ని గొప్పవే. కానీ అన్నిటికంటే అహింస గొప్పది. ఇదన్నిటికంటే అంటే అహింసా పరమో ధర్మ, అన్ని ధర్మాలలోకి అహింస అనేది గొప్పది అని చెప్తారు. అంటే అహింసే కదా గొప్పది. మన పిరమిడ్ సొసైటీ కూడా దానికి పెద్ద పీట కూడా వేసింది. దాంట్లో భాగమే కదా మనం శాకాహార ర్యాలీలు అవన్నీ కూడా చేస్తున్నాం. అహింసా పరమో ధర్మ అని అహింస గురించే బృహస్పతి గారు చెప్తారన్నమాట ధర్మరాజు. అంటే దేన్ని హింసించవద్దు, ఎలా అయితే మన ప్రాణం మనకి గొప్పదో ప్రతి ప్రాణికి, జీవికే కదా ప్రతి ప్రాణి, అంటే జీవి అన్నప్పుడు ఈ మనుషులు ఇట్లా అనుకుంటారు, ప్రతి ప్రాణికి అవసరమే. అంటే అహింస అంటే దేనికి దానికి గొప్పది. నా ప్రాణం నాకెలా గొప్పదో, మీ ప్రాణం మీకెలా గొప్పదో, చీమకి, దోమకి, పురుగుకి సైతం వాటి ప్రాణం వాటికి గొప్పది. అందుకని మనం ఏ ప్రాణిని హింసించకూడదు అని చెప్పే దాంట్లో భాగంగా ఈ విశ్వామిత్రుడు కీటకం యొక్క స్టోరీ ఒకటి ఉంది. విశ్వామిత్రుడు రథం తీసుకొని ఆ, వెళ్తూ ఉంటే అక్కడ ఒక కీటకం ఆ దారి గుండా వెళ్తూ ఉంటుంది, దాటుకుంటూ ఉంటే రథం వస్తుందని చెప్పి అది వెనక్కి వెళ్తుంది. అది గమనించిన ఆయన ఏంటి అని చెప్పి ఆపి దానికి వాకునిస్తాడు, ఆ కీటకానికి వాకునిస్తాడు. అంటే మాట్లాడే శక్తి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏంటి నువ్వు ఇట్లా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అదేంటి స్వామి ఇలా అంటారు, మీ ప్రాణం మీకు ఎలా గొప్పదో మా ప్రాణం మాకు గొప్పదే కదా, ఏంటి నీ ప్రాణం నీకు గొప్పదా, ఏం అంత గొప్ప ఉంది నీ జీవితంలో అని చెప్పి ఆ కీటకం, ఎందుకు లేదు గొప్ప, మీరెలా ఇంకొక జన్మ అంటే మీకెలా పిల్లలు, సంతానము, లేకపోతే సుఖాలు ఇవి ఎలా ఉంటాయో మాకు తగ్గ మా స్థాయిలో మాకు ఉంటాయి, ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్పది అన్నప్పుడు అంటే అహింస చూడండి. అహింస గురించి ఎవరి ఏ స్థాయిలో జీవికి ఆ స్థాయిలో ఉంటుంది.
మనమేమో మన జిహ్వ చాపల్యం కోసం అంటే ఈ నాలుక రుచి కోసం ఈ కోళ్ళను ఇవన్నీ జంతు బలులన్నీ చేసేస్తూ ఏం చెప్తున్నాం అవి మన కోసమే పుట్టినట్టు భగవంతుడు అవి మన కోసమే ఇచ్చినట్టు ఇంకా ఎక్కువ మాట్లాడితే అవి పెరిగిపోయి మనల్ని చంపేస్తాయి అంటే బల్లులు ఇక మిగతా వాటిని కూడా తినేయచ్చు అట్లా మనం సమర్థించుకుంటూ ఉంటాం అన్నమాట మన యొక్క అజ్ఞానాన్ని అవతల వాటి మీద వేసేస్తూ రుద్దేస్తూ ఇలా చెప్పుకుంటూ ఉంటాం అట్లా ఆ భ్రమరకీటం అంటే భ్రమరకీటం కాదు విశ్వామిత్రుడు ఆ కీటకం దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు అహింస ఇంత గొప్పది అహింస పరమోత్తరం కాదు అలా చెప్పడం జరిగింది అది బృహస్పతి ధర్మరాజుకి చెప్పినటువంటి అంటే ఈ శరీరాన్ని ఈ దేహమే దేవాలయం అన్నప్పుడు ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా ఎలా చేసుకోవాలి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరాలి మన లోకం ఏంటి ఏ లోకం నుండి మనం వచ్చాము ఎన్ని లోకాలు ఉన్నాయి ఏం తెలియదు అంత ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇన్ని లోకాలు ఉన్నాయా మనలో ఇన్ని గుణాలు ఉన్నాయా ఇన్ని శరీరాలు ఉన్నాయా శరీరాల గురించి కానీ గుణాల గురించి కానీ ఇవన్నీ కూడా ఈ మార్గంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాతే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఎన్ని చూస్తున్నా గానీ ఏ కోణంలో చూస్తున్నాం అంటే ఆధ్యాత్మిక కోణంలో చూడడం అలవాటు చేస్తున్నాం ఒక మూవీ చూస్తున్నా కూడా అది చూస్తూనే ఉంటాం అన్ని చూస్తూనే ఉంటాం కానీ ఏ ఒక్క వర్డ్ వచ్చినా అరే ఇది మన ఇట్లా ఈ వర్షంలో చూడడం మొదలైంది అంటే అంతకు ముందు అన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి అప్పుడు సినిమాలా చూసాం ఇప్పుడు అదే ఒక సినిమా అదే దీంట్లో ఎంత ఆత్మజ్ఞానం ఇమిడి ఉంది ఇప్పటి వరకు ఆ కోణంలోనే అర్థం కాలేదే భగవద్గీత మేడం నేను ఈ మార్గంలోకి రాకముందు ఎన్నోసార్లు భగవద్గీతని చదువుతుంటే ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కదా కానీ చదవాలని ఇష్టం పరిపూర్ణానంద స్వామి భగవద్గీత చెప్తుంటే లేని విద్య బుద్ధి విద్య అంటే అయితే మీరేనా గురువు అలా ఫీల్ అయ్యేదాన్ని గురువు లేని విద్య గుడ్డి విద్య అయితే నేను వింటాను నీకు గుడ్డిదాన్న కాదు నువ్వే నా గురువు చాగంటి కోటేశ్వరరావు వాళ్ళ ప్రవచనాలు వింటే మీరే నా గురువు అంటే ఎవరు తింటే వాళ్ళే మా గురువు ఇప్పుడు అసలైన గురువు నా గురువు ఎవరు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్న ఒక స్టాండర్డ్ కి పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను వచ్చాను అజ్ఞానులు గురించి వశిష్ఠులు నాలుగు విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో వాటిని మనం తీసేసుకుంటూ ఏదైతే మనం తెలుసుకోవాలి ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని తెలుసుతూ ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాం మేడం థ్యాంక్ యూ మేడం నాకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మ మేడం గారికి రజని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక పత్రిగారి కోరిక పత్రి మేడం కోరిక మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ